మాకు ఈ మొత్తం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 21 జూలై 21న ప్రతి ఒక్క ప్రాజెక్టు పరిధిలో అందరూ ప్రతి ఒక్కరూ ధర్నా చేస్తున్నారు. దీని ముఖ్యంగా దేనికంటే ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయమని. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఒక్కొక్క తల్లికి 4 సార్లు పిలవాల్సి వస్తుంది. మేము ప్రీ స్కూల్ చెప్పాలంటే ఏమని చెప్పాము మేము? ఉదయం నుంచి పిల్లల్ని తీసుకురావటము, ఆ ఉదయం తీసుకురావటం నిన్న రాని పేర్లు ఒక 20 పేర్లు ఉంటే ఒక్క పేరు కూడా ఎక్కటంలే. ఆ తల్లుల్ని 4 సార్లు పిలిపిస్తే ఎందుకమ్మా మమ్మల్ని ఇన్నిసార్లు పిలిపిస్తున్నారా? మేము రాలేమమ్మా, లేకుంటే పోతాయి మాకు ఈ ఫీడింగ్ ఇవ్వకపోతే పోద్ది. మీరా ఒక్కొక్కరు 4-5 సార్లు 5 సార్లు పిల్లలు నింపిస్తారు. మా బాధ మీకేం చెప్పాం? మేము బాధ చేసి కష్టపడి చేస్తున్నది ప్రభుత్వానికి అర్థం కావట్లే. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లు పెట్టి మమ్మల్ని గ్రామ స్థాయిలో తిట్టించడం తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రభుత్వం. మీరు అంతకుముందు గతంలో ఎట్ట మేము సంతకాలు పెట్టించుకొని చేస్తున్నాం అట్టే చేస్తాం. ఏమైంది ఇప్పుడు? సరే మీరు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టిన దానికి మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు మీరు? టీచర్కి ఎంత అసలు బీపీ లేని వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది ఈ యాప్ల వల్ల. ఇప్పుడు ఆ యాప్ ఏమైనా పనిచేస్తున్నాయా? పెట్టిన మొదలు తల్లులు తిరగడమే. ఎట్టంటే అట్ట పోయి ఇక్కడ టవర్ రాలేదనేది ఇంకో దగ్గర మీద వైఫై ఎవరింట్లో ఉంటుంది అనేది మళ్ళీ అక్కడికి పోవాల్సి వచ్చేది. ఇచ్చిన ఫోన్లు పనిచేయవు. చేయండి చేయకుంటే మేము వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవి తప్ప మా అంగన్వాడీ టీచర్లకి ఇంకేదైతే ఈ ప్రభుత్వం అయితే ఏం చేయట్లే. జీతం అంటారా? జీతంలే. ఇన్నంట అవుట్ అంట. మరి 80,000 జీతాలు ఇస్తున్నారు మాక, ఇన్నులు అవుట్లు పెట్టడానికి మాక ఏమి ఇస్తున్నారు మాకు? ప్రభుత్వ ఉద్యోగస్తులు అని అంటారు, ప్రభుత్వ ఉద్యోగులు చేయరు మమ్మల్ని. ఈ పథకాలు అంటారు, పథకాలు గుర్తించరు, ఏమీ చేయరు. 26,000 జీతం చేయని గత ప్రభుత్వం నుంచి చేస్తూనే ఉన్నాం. 42 రోజులు సమ్మె చేసినా కానీ ఈ అంగన్వాడీ వాళ్ళని ఎక్కడ పట్టించుకోరు. ఈ బాధలు ముట్టుకు అంగన్వాడీ టీచర్లకైతే ఈ బాధలు అయితే తప్పవు. ప్రభుత్వం అయితే ఇప్పటికైనా కనీసం చంద్రన్న మేము సమ్మెలో 42 రోజులు సమ్మె చేసేటప్పుడు ఎమ్మెల్యేస్ వాళ్ళు అందరూ వచ్చినారు. ఏంటి మేమున్నామమ్మా, మీరు బాగా కలిసికట్టుగా చేయండి, మీకు అన్నీ మేము చేస్తామా అన్నారు. ఒకటికి కాదు యాప్లు, 10 యాప్లు రోజుకి టీచర్లకి. యాప్లు పెట్టుకుంటా కూర్చుంటారా? పిల్లల్ని పిలుచుకొని పిల్లలకి పెట్టుకుంటా కూర్చుంటారా? ఆయమ్మ వంటం సరిపోయా? ఈ పిల్లలకి పేసి యాప్లు ఈ తల్లులకు వచ్చిన వాళ్ళకి పేసి యాప్లు దీన్ని సరిపోయా మా బతుకు? ఇక మేము ఏం చేయాలి? ఈ విధంగా చేసి మమ్మల్ని ఎందుకు ఈ ప్రభుత్వం ఉడకాడిస్తూ ఉంది? ఇక్కడ వీళ్ళు చేయకపోతే వీళ్ళు టార్చర్ పెట్టా మా పై అధికారులు. అక్కడ చేయకపోతే ఆ తల్లులు అంటే గ్రామ స్థాయిలో తల్లులు అంటే తల్లులు చూడబోతే తల్లులు మేము రామమ్మా ఇన్నే సార్లు మీ ఇళ్ళ చుట్టూ మీ బడి చుట్టూ 4-5 సార్లు ఏంది మేము పిలిచేది? మమ్మల్ని పిలిచేది మీరా? ఇష్టమైతే చేయండి, వచ్చి మా ఇళ్ళకి లేకుంటే పోతా ఉండండి అంటారు. సరేనని చెప్పి వాళ్ళ ప్రకారం మేము ఇళ్ళకే పోతున్నాం. వాళ్ళ ఇళ్ళకి పోతే మా ఆయన పనికి పోయినాడు, లేదు ఫోన్ పే నెంబర్ అమ్మా, ఓటీపీ చెప్పండి అమ్మా అంటే ఓటీపీ మాకు లేదమ్మా, ఫోనా ఓటీపీ చెప్పడానికి మాకు లేవు, మా చేతరావా ఈ లేవు, మా ఫోన్ పే మీరే వేయండి, బిల్లా మేము వేస్తాం చెప్తాం, అప్పుడు మీరే చూసుకోండి, బిల్లు ఫోన్ ఇస్తాం మీకు అని ఆ తల్లులు సమాధానాలు చెప్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మేము ఎట్ట చేయాలి? మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మాకేదో కొంచెం కష్టాలు తగ్గిస్తారని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసేసి మమ్మల్ని ఈ విధంగా బాధలు పెడుతున్నారు. మీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వము మాకు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ముందు రద్దు చేయాలి. మాకు మెయిన్ ఇన్ను అవుట్లు అనేది మాకు తీసేయాలి. మాకు పథకాలు వర్తింప చేయాలి. మాకు గ్యాస్ చూడబోతే గ్యాసులు ఇవ్వరు. ఏమి మాకు ఉపయోగం అనేది లేదు. సరుకులు తెచ్చుకోవాలంటే పోయి రేషన్ కార్డు 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పెట్టి తెచ్చుకోవాలి సరుకులు బడికి. అవి లేదు, గ్యాసు లేదు, సరుకులు లేవు. ఇన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ప్రతి టీచరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఏ టీచర్ రూపాయి ఖర్చు పెట్టండి, నెలకు ఎంత ఖర్చు అవుతుందో టీచర్కి ఛార్జీలకి అయితేనేమి, మాకు ఆ రేషన్ కార్డు తెచ్చుకోవాలన్న సరుకులు అయితేనేమి, ఇంకైనా చేయాలన్న ప్రతిదీ టీచర్ డబ్బులు ఖర్చు. గ్యాస్ తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు 1200 టీచర్ పెట్టుకోవాల్సిందే. ప్రతిదీ వాటిని మా మీద భారం మోపుతుందే కానీ టీచర్కి ఇచ్చే 11,500లో మాకేం మిగులుతుంది? ఒక్కసారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధలు ఏదో పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులైంది. అంతకుముందు ప్రభుత్వం చూస్తే మా డిమాండ్లన్నీ 41 రోజులు సమ్మె చేసినా కూడా మాకేమీ యూజ్ చేయలేదు. సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మాకేమన్నా పని భారం తగ్గించి పిల్లకాయలతో ఏమన్నా ఆటపాటల గురించి విద్యల గురించి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటే ఎక్కువ యాప్లు ఇచ్చేసి వాళ్ళ తల్లులకి ఆడికి మేము 4 సార్లు తిరిగేటట్టు, మా సెంటర్లకు వాళ్ళు 6 సార్లు వచ్చేటట్టు పోషణ ట్రాకరు, ఎఫ్ఆర్ఎస్ యాప్, ఈ యాప్లన్నీ ఇచ్చి పొద్దులసం మేము ఫోన్లు పట్టుకొని తిరగనే సరిపోతుంది. కానీ పిల్లలతో వాళ్ళకి చదువు చెప్పేదానికి మాకు టైం అనేది కేటాయించడానికి లేకుండా పోతుంది. అందులో ఫోన్ చూస్తే డేటా ఉండదు, ఏముండదు. పర్సనల్ ఫోన్లు అందరి దగ్గర ఉండవు. ఆ పర్సనల్ ఫోన్ లేని దానివల్ల 100% రాలేదని అదొక టెన్షను. ఆరోగ్యపరంగా కూడా మా సమస్యల గురించి ఆలోచించడం లేదు ప్రభుత్వము. ఇంకొకటి ఏంటంటే
పిల్లకాయలకి మేము చదువు చెప్పడం లేదని గ్రామంలో పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళకి వేసేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏమంటే పిల్లకాయలు తగ్గిపోతున్నారు అని మేడంల నుంచి ఒత్తిడి వస్తుంది. మరి ఇన్ని సమస్యల మధ్యలో మేము నలిగిపోతుంటే మాకు జీతం చూస్తే చాలని జీతం, పొద్దులొస్తూ మళ్ళీ మీటింగులకి రావాలి, పొద్దులొస్తూ మళ్ళీ యాప్లు పనిచేయడం లేదని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇన్ని సమస్యల మధ్యలో పిల్లలతో మేము ఎలాగా నవ్వుతూ మేము ఆటపాటల్ని మేము నిర్వహించాలి. ఇంకోటి ఎస్టీ ఏరియాలలో నిరుపేద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆధారాలకి ఫోన్ నెంబర్లు లింకులు చేసుకోవడం లేదని వాళ్ళ పేర్లని డిలీట్ చేసేసుకుంటుంటుంది. వాళ్ళకి స్టాఫ్ రాదంటుంది. వాళ్ళు చూస్తే ఏమో లింకులు చేసుకోపోతున్నా వీటికి 100% రావడం లేదంటారు. ఇవన్నీ సమస్యలకి ఒక కారణం అనేది ఒక సూచన అనేది ఇవ్వాలి. కానీ పని భారం ఎక్కువ పెంచేసి వాటికి అన్నిటికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా లింకులు చేసేసి మా సమస్యలు అనేటివి ఇంకొంచెం అధికం చేస్తున్నారే కానీ మాకంటూ తృప్తిగా కానీ సంతృప్తిగా కానీ ఉండడం లేదు. ఈ పని భారం ఎక్కువ అవుతుందే కానీ రోజుకి ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అయితే కావడం లేదు. కొంచెం మా గురించి ఆలోచించి గవర్నమెంటు మాకు యాప్లని తీసేసి ఎఫ్ఆర్ఎస్ యాప్లని రద్దు చేసి మాకు అనుగుణంగా పని భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసులు, CITU నెల్లూరు. ఈరోజు ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మారుస్తామని చెప్పారు. మరి ఏ వైపును చూసినా ఎక్కడ కూడా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి విధానాల్లో కార్మిక వర్గాన్ని కడుపు కొట్టే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు అంగన్వాడీలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి గత ప్రభుత్వంలో కూడా సమ్మె చేశారు, అయిపోయింది. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో లోకేష్ గారు కూడా చెప్పారు, అనేక దగ్గరలో ధర్నాలు జరుగుతూ ఉంటే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అనేక మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యల్ని ఆలోచించి వెంటనే వాటిలన్నింటిని కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. మీరు ఏ ఒక్కటి సాల్వ్ చేశారు అంగన్వాడీకి సంబంధించి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాల సంజీవని ఒక యాప్ ఒకటి తీసుకొచ్చారు. ఆ యాప్లు సరిగ్గా పనిచేయవు. ఇట్లా అనేక రకాల సమస్యలతో ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తం మీద మా యొక్క డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా ఒక ప్రభుత్వం కాదు, మూడు ప్రభుత్వాలు కలిసి, ఆ 3 పార్టీలు కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో విద్య, వైద్యం మొత్తం అన్నీ కూడా మంచిగా తీసుకొస్తామని చెప్పినారు. మరి ఎక్కడ ఆ పరిస్థితి లేదు. అందుకని వీటిలన్నింటిని కూడా ఆలోచించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, వీళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ టీచర్లకు 11,500 రూపాయలు. మీరు ఈరోజు సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా గట్టిగా అడుగుతా ఉన్నాం. ఈ గవర్నమెంట్ అయినా ఆలోచించాలి. తల్లికి వందనం కింద గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, ప్రతి పేద విద్యార్థికి, పేద బిడ్డకి, ప్రతి ఒక్కరికి కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేస్తా అన్నారు. మరి అంగన్వాడీ టీచర్లకి తల్లికి వందనం ఎందుకు అమలు చేయరు, ఎందుకు వర్తింపు చేయరు, వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ టీచర్లా అని చెప్పి ఈరోజు మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే విద్యా వైద్యం అనేది ఈరోజు ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉంది. మరోవైపు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాను, అమరావతి నేను జపాన్ చేస్తాను, అమెరికాని చేస్తాను. నువ్వు జపాన్, అమెరికాని చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు నువ్వు ముందుకు తీసుకెళ్తే మొత్తం కూడా అందరూ కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ కూడా గ్రాఫిక్స్లో చూపించినట్టుగా జపాన్ చేస్తాను, ఇంకో విధంగా చేస్తానని చెప్పి చెప్పడమే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా అంగన్వాడీకి సంబంధించిన సమస్యలు మొత్తాన్ని కూడా సాల్వ్ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె దిగుతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.